ఒక బీసీ మహిళగా వారిని గుర్తించి పిలిచి ఎమ్మెల్సీగా చేసింది హైకమాండ్. ఇవాళ మీరు ఇవ్వలేరు. ఇంకా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే సిగ్గులేకుండా మాట్లాడుతున్నట్టు లెక్క. నేను జనరల్గా భాష దిగజారి మాట్లాడను. ఒక్క మహిళని కూడా 5 ఏళ్ళు మీరు మహిళకి స్థానం ఇవ్వకుండా క్యాబినెట్ నడపగలరంటే ఏం సంకేతం ఇచ్చారండి ఇది రాష్ట్రానికి, దేశానికి? క్యాబినెట్లో మంత్రి లేకున్నా పర్లేదు, నా బిడ్డ ఉంది కదా అని నడిపించినట్టు మీరు ఇలా మహిళల గురించి మాట్లాడితే ఎట్లా? రాహుల్ గారు పోయినసారి 4 ఎమ్మెల్సీలు ఇచ్చాం, రైట్? ఒక బీసీ నాకు వచ్చింది, ఒక బొత్తుల భాగం కోదండరామ్ రెడ్డి గారికి ఇచ్చాం, ఒక రెడ్డి. ఎన్ఎస్ఐ అధ్యక్షుడు 70 కేసులు ఎదుర్కొంటున్న వెంకట్ గారికి ఇచ్చాము. మరొకటి ఎవరికి ఇచ్చాం? ముస్లిం మైనార్టీకి ఇచ్చాం కదా. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదైనా గవర్నర్ ఎమ్మెల్సీలనే, గవర్నర్ కోటైనా ఎమ్మెల్సీ కోటైనా ఒక ముస్లింకి మేము ఆదరించినాము. సియాసత్ పేపర్ అనేది ఇలా ప్రజల్లో 70 ఏళ్ళుగా ప్రజలకి సియాసత్ పేపర్ ఎడిటర్కి ఇచ్చినాము. ఈసారి పోయినసారి ఎవరికైతే రిబన్ ఇచ్చినామో వాళ్ళు లేకుండా మిగతా వాళ్ళకి ఇవ్వాలనుకున్నాము. శంకర్ నాయక్ గారు కళ్ళ కూడా ఊహించలే. గాంధీ భవన్కి వచ్చిన దండం పెట్టినప్పుడు పక్కనే మీనాక్షి నటరాజన్ ఉంటే తీసుకెళ్ళి చెప్తే ఎస్, ఒక డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నాడు, నయా పాస్ ఆశించి కూడా నిర్విరామంగా పార్టీ కోసం కృషి చేస్తున్నాడని ఈయన కన్సల్ట్ చేశాం. అద్దంకి దయాకర్ దళిత వర్గానికి చెందిన వ్యక్తి, నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా ఆయన గుర్తించాం. 2023 ఎన్నికల్లో పార్టీ అధికారం రావడానికి దోహదపడినటువంటి విజయశాంతిని గుర్తించాం. మా భయంతరం కదా దాసోత్సవానికి మీరు సీట్ ఇచ్చారు. 56% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చారనేటువంటి భయంతరం కదా దాసోత్సవానికి సీట్ ఇచ్చారు మీరు. బీఆర్ఎస్ నాయకులకి, బీజేపీ నాయకులకి బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి మాట్లాడే హక్కు లేనే లేదు. ఇది మా పేటెంట్ రైట్. ఇప్పుడు ఏదైనా అవినీతి ఆరోపణలు మీకు గుర్తుండాలి. ప్రభుత్వంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 18 రోజునే అవినీతి గురించి మాట్లాడారు. అసలు ప్రభుత్వం ఎస్టాబ్లిష్ కాలే, అధికార యంత్రం ఎస్టాబ్లిష్ కాలే, రేవంత్ రెడ్డి గారు అవినీతి చేస్తున్నట్టు మాట్లాడారు. అంటే దీని అర్థమైంది, బురద జల్లి లబ్ధి పొందాలని ప్రయత్నం. నిజంగా అవినీతి జరిగింది రాష్ట్రంలో అంటే మీరు ఉదాహరణ తీసుకురండి, నేనే నిలదీస్తాను. ఎవరీ రైట్ యాజ్ ఎ పీసీ ప్రెసిడెంట్గా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగితే తప్పకుండా నిలదీస్తాం. మీరు చెప్పండి ఎక్కడ అవినీతి జరిగింది అనేది. ఇలా అధికారులు, నేను మీ ద్వారా ఇలా రాష్ట్రంలో అధికారులకి హెచ్చరిస్తూ ఉన్నాను, కొంతమంది అధికారులు నిర్వహించాల్సిన విధులు నిర్వహించట్లేదు, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. అది చిన్న స్థాయి అధికారి, ఎంఆర్ఓ స్థాయి నుంచి అది ఐఏఎస్ అధికారి వరకు ఉన్నారు, అలసత్వం ప్రకటిస్తూ ఉన్నారు. ఆ అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. నేను మీ ద్వారా ఆ అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనమున్నది ప్రజల సేవ కోసము. అది రాజకీయ నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మనం చేస్తున్నప్పుడు మనం విధిగా ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా చోట్ల అధికారుల మీద ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. వారు చేసేటువంటి పనుల వల్ల ప్రభుత్వం చెడుపేరు వస్తూ ఉంది. మీ ద్వారా ఆన్ రికార్డ్ ఇవ్వాలి హెచ్చరిస్తూ ఉన్నాను. అది ఎంఆర్ఓ కావచ్చు, ఐఏఎస్ అధికారి కావచ్చు. మీరు నిధులు సక్రమంగా నిర్వహించుకుంటే ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు హైడ్రా, నేను ఇవాళ కౌన్సిల్లో మాట చెప్పాను, హైడ్రా కానీ మూసి కానీ గొప్ప కార్యక్రమాలు. ప్రభుత్వ అవసరాల కోసం, భవిష్యత్ తరాల అవసరాల కోసం హైడ్రా కానీ మూసి కానీ, మూసి ప్రక్షాళన కానీ హైడ్రా ప్రక్షాళన తీసుకొచ్చాం. హైడ్రాలో ఒక చోట అధికార నిర్లక్ష్యంలో ఒకే ఒక్క బీదవాడిల్లు తొలగించబడ్డది. ఒకే ఒక్క బీదవాడిల్లు, ఆన్ రికార్డ్ రాసుకోండి మీరు. మొత్తం హైడ్రా ఎపిసోడ్లో ఒకే ఒక్క బీదవాడిల్లు తొలగించబడ్డది, అది కూడా చెరువులో ఉంటే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హైదరాబాద్ ఈజ్ ద సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. నిజాం ప్రభు కొన్ని వందల చెరువులు తవ్వించి హైదరాబాద్ను సురక్షితంగా ఉండడానికి దోహదపడ్డాడు. అలాంటి చెరువులు ఇలా కబ్జా గురపడ్డాయి. ఎందుకు బీఆర్ఎస్ నాయకులు గోడ చేస్తూ ఉన్నారు? ఈ కబ్జాదారులు 80% నాయకులు బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీలు ఉన్నారు, అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆనాటి మంత్రులు కూడా ఉన్నారు. యథేచ్ఛగా చెరువులను కబ్జా చేసి కట్టడాలు కట్టారు. తద్వారా ఏమైంది? చెరువు గర్భంలోకి పోవాల్సిన నీరు ఇళ్లలోకి వస్తూ ఉంది. ప్రభుత్వం ఎందుకు ఆ చర్యలు తీసుకుంది? మూసి ప్రక్షాళన.
18,000 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ మూసీ నిర్వాసులకు ఇస్తా ఉన్నాం. ఎందుకు ఇస్తా ఉన్నాం? మూసీ నదిలో మధ్యలో నివసిస్తూ ఉన్నారు బీద జనం, ఈగలు దోమల బాధ నివసిస్తూ ఉన్నారు. మీకు తెలిసి ఉండాలి, 1912లోనో 1908లోనో, నాకు కరెక్ట్ డేట్ తెలియదు, గట్టి వాన పడితే హైదరాబాద్లో అప్పుడు జనాభా 80,000, 24,000 జనం కొట్టుకుపోయారు మూసీ నదిలో. ఇప్పుడు కూడా మూసీ నది ఇటు అటువైపులో 40% మంది జనం ఉన్నారు. ఆనాడు నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి. ఇలా వాయనాడులో వచ్చిన వరదలు చూసాం మనం, వాయనాడులో వచ్చిన వాన బీభత్సం చూసాం. అలాంటి గట్టి వాన హైదరాబాద్లో పడితే మూసీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఏమిటి? వారి ప్రాణాలు మనకు పట్టవా? దానికోసం మూసీ ప్రక్షాళన చేశాం. 80% మూసీలో ఉన్నటువంటి వ్యక్తులు ఒప్పుకొని మాకు పునరావాసం కలగజేయని మేము పోతామని చెప్పిన సందర్భం, వారి కోసం 18,000 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నాం. మూసీ ప్రక్షాళన జరిగి హైడ్రా పరిపూర్ణకు సక్సెస్ అవుతే పెట్టుబడులు వస్తాయి. ఎందుకు వస్తాయి? విదేశీ పెట్టుబడి సంస్థలు ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణంతో పాటు వాళ్ళు లైఫ్ సెక్యూరిటీ చూస్తారు, ప్రాణబద్ధత ఏందని అడుగుతారు. అది ఉంటేనే విదేశీ పెట్టుబడులు వస్తాయి. ఇలా ఈ హైదరాబాద్ ప్రాంతంలో విదేశీ పెట్టుబడులు రావాలంటే హైదరాబాద్ సురక్షిత ప్రాంతంగా ఉండాలి. దానిలో భాగంగానే హైడ్రా మూసి టేకప్ చేస్తే నానా గొగ్గోలు పెట్టి వారి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కబ్జాలు చేసినటువంటి పరిస్థితులు పోతాయని భయంతో దీన్ని గొగ్గోలు పెట్టి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. 100%గా పోతాం. ఇది దక్షిణాది ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మాకు కూడా పిలుపొచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు, రేపేళ్ళుండో ముఖ్యమంత్రి గారిని మాతో పాటు ప్రతిపక్షాలందరినీ పిలుస్తూ ఉన్నారు. ఇది మనందరికీ కూడా అవసరమైన సబ్జెక్ట్. బీజేపీ వ్యూహాత్మకంగా పర్మనెంట్గా అధికారంలో ఉండాలని ఉత్తర భారతదేశంలో సీట్లు పెంచుకునే యత్నంలో చాలా దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉంది. దక్షిణాది ప్రాంతంలో ఏ ఒక్క పార్లమెంట్ సీటు పెరగకపోయినా తగ్గడం తర్వాత తగ్గదని చెప్తా ఉన్నారు. దాంట్లోనే మతలబు ఉంది, పెరగాల్సిన అవసరం ఉంది. ఉత్తర భారతదేశంలో ఎన్ని సీట్లు పెరుగుతాయో అదే నిష్పత్తిలో దక్షిణ భారతదేశంలో సీట్లు పెరగాల్సిన అవసరం ఉన్నది. ఆ దశగా ముఖ్యమంత్రి గారు మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాము. ఒక కమిటీ కూడా వేసాం మేము, దాని మీద పరిశీలన చేస్తూ ఉంది. స్టాలిన్ పెట్టబోయే మీటింగ్ హాజరవుతాం, మా వాడిని వినిపిస్తాం. డీలిమిటేషన్లో లొసుగులు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా బీజేపీ లోపాయికారిగా ఒక వ్యూహంతో పోతూ ఉంది. దక్షిణాది దేశాన్ని నష్టం చేర్చే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎదిరిస్తాం. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో బీసీలకు సువర్ణ అవకాశాలు వస్తాయంటే ఏ పార్టీలో వస్తాయండి? ఓన్లీ కాంగ్రెస్లో వస్తాయి. రేపు మాప అని చెప్పాను, కానీ ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీలోనే వస్తాయి. కవిత గారు బీసీ గారు మెచ్చుకున్నారు. కవిత గారి పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్లో బామర్దులు కేటీఆర్ హరీష్ రావు ఒకటై కవితని బయటకు పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నోట్ ఆన్ దిస్ పాయింట్. మరుదులు కేటీఆర్ హరీష్ రావు ఒకటై కవితని బీఆర్ఎస్ పార్టీని బయటకు పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కారణంగానే బీసీలని గలమెత్తుకొని, బీసీ నినాదం ఎత్తుకొని తన రాజకీయ మనుగడ కోసం ప్రయత్నం చేస్తూ ఉంది కవిత. ఏం చేశారు బీసీల కోసం కవిత గారు? ఇలా వారి బర్త్డే, వారికి శుభాకాంక్షలు. కవిత గారి బర్త్డే ఇవ్వాలి, వారికి శుభాకాంక్షలు. కానీ ఏం చేశారు? ఏం చేశారు కవిత గారు బీసీల కోసం? ఇలా బీసీలు నినాదం ఎత్తుకునే అవకాశం, ఆ హక్కు ఆమెకి ఎక్కడిది? ఒక మహిళని రాష్ట్ర క్యాబినెట్లో చేర్చుకోకుంటే నాయన్ని అడగలేనటువంటి చేతగానటువంటి కవిత గారు వీళ్ళ బర్త్డే ఆవిడ గురించి మాట్లాడదు, కానీ ఇలా బీసీల గురించి మాట్లాడతారు. ఏం చేశారు బీఆర్ఎస్ పార్టీలో బీసీల గురించి చెప్పండి? ఏం ఉద్ధరించారు బీసీల గురించి? వాళ్ళు ఇలా వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ రాజకీయాల కోసం ఒకరు బీసీ కార్డు తీసుకుంటారు, ఒక ఎస్సీ కార్డు తీసుకో. అరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు విఘ్నులు అన్నీ తెలుసు వారికి. ఇలా మైండ్లాగా రిజర్వేషన్ ఇచ్చింది ఎవరండి? 4% రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇలా 10% ఓబీసీ మైనార్టీలను చెప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఏం చేసింది? అన్నేళ్ళు 10 ఏళ్ళు మైనార్టీలకు ఓట్లు వేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మహిళల కోసం ఏం చేసింది? మహిళల కోసం చేసింది, బీసీల కోసం ఏం చేసింది, ఎస్సీల కోసం ఏం చేసింది? ఇవన్నీ బూటకం మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఏదేమన్నా
భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి లాభం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన అభ్యర్థులు వారి వారి ధన్యవాదాలు చెప్తారు. అచ్చా, రేపు జరుపుకుపోయే హోలీ మీకు మీతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు. ఇది రంగుల పండుగ. ప్రజల జీవితాల్లో ఈ రాబోయే సంవత్సరం పొడుగునా రంగురంగులుగా జీవితాలు బాగుపడాలి. ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకోవాలి. రేపు జరిపే హోలీ సందర్భంగా మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు.